హైదరాబాద్ ప్రజాభవన్ ను మంత్రి సీతక్క ఆకస్మికంగా సందర్శించారు. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించడంతో పాటు వారి సమస్యలను మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 5వ వార్డులో బోర్వెల్ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. అనంతరం బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు. జీహెచ్ఎంసీలో ఎలా మంచినీళ్లు ఇస్తున్నారో కంటోన్మెంట్ లో అలాగే నీళ్లిచ్చే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ గౌలిగూడలోని తమ పూర్వీకుల ఇంటిని ఆక్రమించేందుకు యత్నించారని బాధితుడు రమేష్ శ్యామ్ సుందర్ ఆరోపించారు. నకిలీ పత్రాలు సృష్టించి దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు రమేష్ శ్యామ్ సుందర్ పోలీసులను కోరారు. తమ పూర్వీకుల ఇంటిని 1971లో అమ్మినట్లు నకిలీ పత్రాలు చూపిస్తూ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ కేసు కోర్టులో ఉండగా తమ ఇంటి తాళాలు పగలగొట్టి ఆక్రమించుకుంటున్నారని బాధితుడు మండిపడ్డారు. న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు ఇంటిని ఆక్రమించకూడదని పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. హైదరాబాద్ ఓయూ గేట్ వద్ద నీట్ పరీక్షలు జరిగిన అవకతవకలకు నిరసనగా ఎన్ఎస్యుఐ విద్యార్థుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ లో ఒకే సెంటర్లో సీరియల్ గా 6 విద్యార్థులకు ఒకే ర్యాంకు రావటం పేపర్ లీకేజీకి నిదర్శనమని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం 2014లో నీట్ వ్యవస్థను తీసుకువచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆయన ఆరోపించారు.